హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల కిడ్నీలు త్వరగా పాడైపోతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో సహాయపడుతుంది. ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్ని తినాలి. ఏ ఆహారం అయినా సరే పరిమితికి మించి తీసుకుంటే అది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కొన్ని ఆహారాలు నిరంతరం తినడం వల్ల కిడ్నీలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు ఒకటి. కిడ్నీలు బాడీలో అనేక ముఖ్యమైన విధుల్ని నిర్వహిస్తాయి. రక్తాన్ని శుభ్రపరచడం, శరీరం నుంచి టాక్సిన్లు తొలగించడం, అదనపు ద్రవాల్ని ఫిల్టర్ చేయడం లాంటి పనుల్ని కిడ్నీలు నిర్వహిస్తాయి. అంతేకాకుండా మూత్రపిండాలు రక్తపోటును నియంత్రించడంలో, ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయటంలో, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయటంలో, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. ఇక ఎంతో కీలకమైన కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే వేగంగా మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకటి, ప్రాసెస్ చేసిన మాంసం. ప్రాసెస్ చేసిన మాంసాలు అంటే హాట్ డాగ్లు, సాసేజ్లు, బేకన్ వంటి వాటిని ఎక్కువగా తినడం మానుకోండి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వీటిలో సోడియం, ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మూత్రపిండాలకు హానికరం. మీరు ప్రాసెస్ చేసిన మాంసాలను తినవచ్చు, కానీ వాటిని పెద్ద మొత్తంలో లేదా రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. రెండవది, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు. కేకులు, పేస్ట్రీలు, కూల్ డ్రింక్స్ వంటి చక్కెర అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాలకు హానికరం. ఏదైనా ఆహారం ఎక్కువగా తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. చక్కెరను ఫిల్టర్ చేయడం కిడ్నీలకు కష్టంగా ఉంటుంది. దీంతో ఆ చక్కెర మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. అందువల్ల చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తక్కువ పరిమాణంలో తినడానికి ట్రై చేయండి. వీలైతే చక్కెర అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. చాలామంది సూపులు తాగితే ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు. అయితే క్రమం తప్పకుండా రెగ్యులర్గా సూప్ తాగితే అది కిడ్నీలకు హానికరం. ఎందుకంటే వాటిలో సోడియం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, సూప్లు, సాస్లు వంటి వాటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఫుడ్స్ మూత్రపిండాలకు హాని చేస్తాయి. ఈ ఆహార పదార్థాలు రక్తపోటు స్థాయిల్ని పెంచుతాయి. ఇది మూత్రపిండాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. నాలుగవది, కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు. కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు కొన్నిసార్లు మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. అధిక మొత్తంలో కెఫిన్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటివి మూత్రపిండాలకు హానికరం. కాఫీ, టీ త్రాగవచ్చు, అయితే ఎక్కువ మొత్తంలో త్రాగడం వల్ల కిడ్నీలకు ప్రమాదం. అంతేకాదు, క్రమం తప్పకుండా త్రాగడం వల్ల కాలేయం కూడా ప్రమాదంలో పడుతుంది. ఐదవది, పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు. పొటాషియం ఉండే ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది, కానీ వీటి మోతాదు ఎక్కువైతే మాత్రం కిడ్నీలకు హానికరం. ముఖ్యంగా కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే పొటాషియం ఎక్కువైతే కిడ్నీలు వాటిని ఫిల్టర్ చేయలేవు. దీంతో వాటిపై ఒత్తిడి పెరిగి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా పొటాషియం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. కొబ్బరి నీళ్లు, టమాటా, పాలకూర, బంగాళదుంపల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని పరిమితంగా తినండి. ఎక్కువగా తింటే మాత్రం కిడ్నీలకు ఖచ్చితంగా ముప్పే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.